మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మరి గడిచిన క్షణం వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మరి ఇంత సమయం ప్రభా, కొద్ది నిమిషాలు పాటలు పాడి మీ నామను మహింపరిచాం. కొద్ది నిమిషాలు తండ్రి నీ వాక్యము వినటానికి ప్రభా మా హృదయాలను సిద్ధపరచుకొని చుండగా తండ్రి, చేరువచ్చిన బిడ్డల్ని దర్శించండి, యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని కూడా దర్శించండి. నీ వాక్యము చేత నన్ను మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. అందరికి వందనాలు అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశం రెండవ అంశం. మరి గత శనివారం మొదటిగా విసుగక ప్రార్థన అనే అంశాన్ని మనం విన్నాం. విసుగక ప్రార్థన చేయాలి, విసుగక మేలు చేయాలి, విసుగక తండ్రి గద్దింపును మనం విసుగక ఉండాలి అనే 3 విషయాలు మనం నేర్చుకున్నాం గత శనివారం. ఈరోజు ప్రార్థన అంశాల్లో రెండవ అంశంగా ఆసక్తితో కూడిన ప్రార్థన. ఏమండి, ఆసక్తితో కూడిన ప్రార్థన. రాసుకోండి, టైటిల్ రాసుకోండి. రెండవ అంశంగా ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే ఆసక్తి, అలాగే ప్రార్థన. ఎక్కడుందండి ఈ మాట? పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు గారు రాసిన పత్రిక 212వ పేజీ, 5వ అధ్యాయము 17వ వచనం. 213వ పేజీలో చూడండి, 5వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, ఇక్కడ రాసుకున్న చదువుకున్న వచనంలో నుంచి అండర్లైన్ చేసుకోండి. ఆసక్తితో ప్రార్థన. ఎవరు చేశారండి ఆసక్తితో ప్రార్థన అంటే? పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది చేశారు, కానీ టూకీగా ఒక వ్యక్తిని గురించి నేను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఎవరండి ఆ వ్యక్తి అంటే? ఏలియా. క్రైస్తవ సంఘ ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో ఎవరి గురించి అయినా తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, కానీ ఏలియా అనే వ్యక్తి తెలియనటువంటి ఏ క్రైస్తవుడు కూడా ప్రపంచంలో ఉండడం. ఎందుకంటే ఏలియా అలాంటి రోషము కలిగినటువంటి ప్రవక్త, రోషం కలిగినటువంటి దైవజనుడు, దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వ్యక్తి ఏలియా. ఏలియా ప్రార్థన చేస్తే చూడండి, ఆకాశం నుండి అగ్ని కూడా దిగి వచ్చిన దాఖలాలు మనం చూస్తున్నాం. ఏలియా ప్రార్థన చేస్తే యోర్దాను 2 పాయలుగా విడిపోయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడనే వర్తమానం కూడా మనం వింటూ ఉంటాం. ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. మరలా చదువుతున్నాను. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే వర్షం కురవలేదంటండి 3.5 సంవత్సరాలు. ఇది సాధ్యమంటారా? ప్రార్థన చేయగా వర్షం పడటం, ప్రార్థన చేయగా వర్షం ఆగిపోవటం, ఇది సాధ్యమంటారా? అసాధ్యం. ఏమండి, మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే వర్షం పడుతుందా? పడుతుంది. ఇప్పుడు మనం వర్షం పడుతుండగా మనం ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుందా? ఆగిపోతుంది. అంటే మన స్వచిత్తానుసారంగా ప్రార్థన చేస్తే ఆగదు, మన స్వచిత్తానుసారంగా ప్రార్థన చేస్తే రాదు. ఏదండి, ఇప్పుడు ప్రార్థన చేసి వర్షాన్ని రప్పించండి అని ఎవరైనా ఇప్పుడు నేను ఈ మాట చెప్పినప్పుడు నా దగ్గరికి వచ్చారనుకో, అది సహజమేనా? అది సాధ్యమేనా? అందుకని నేను ఎందుకని ఈ మాట చెప్పానంటే, వర్షం పడదు అనే మాట అది ఏలియా నుంచి వచ్చింది కాదు, దేవుని నోట నుంచి వచ్చింది. 3.5 సంవత్సరాల తర్వాత కూడా ఏలియాని దేవుడు దర్శించి, అహాబు నువ్వు దర్శించు, నేను వర్షాన్ని కురిపింపబోతున్నానని దేవుడు సెలవిచ్చాడు. చూడండి, యెషయా గ్రంథం 45:23. యెషయా గ్రంథం 45:23. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు
నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. చాలామంది ఇప్పుడు నేను కూడా ఎమోషనల్గా ఈ మాట చెప్పొచ్చు. ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురవలేదు, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. మనం ప్రార్థన చేసినా కూడా బలమైన కార్యాలు చేయగలమని పౌరుషంగా ఆవేశంగా ఏదో ఎమోషనల్ నేను స్పీచ్ ఇచ్చేవచ్చు. ఆ స్పీచ్ విన్న వారిలో ఎవరైనా తెలివిగలిగిన వారు వచ్చి ఈ మాట అడిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? దేవుని వాక్యాన్ని అన్ని విధాల అన్ని కోణాల మనం పరిశీలించి గ్రహించాలి. దేవుని వాక్యాన్ని ఒక కోణంలో మనం చూసేసి మన ఇష్టానుసారంగా మనం మన జీవితాలు లేదా మన ఇష్టానుసారంగా ఆలోచించేసుకుంటే అది జరగనటువంటి పని. ఇక్కడ వర్షం కురుస్తుంది, వర్షం కురవదు అనే మాట దేవుని నోట నుంచి వచ్చింది మాట. ఇప్పుడు నేను ఎందుకని యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23వ వచనం చదివించాను? ఆయన నోట నుంచి వచ్చిన ఏ మాట అయినా వ్యర్థం కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏలియా ప్రార్థన చేశాడండి, వర్షం వచ్చింది. ఏలియా ప్రార్థన చేశాడు, వర్షం ఆగిపోయింది. అది ఏలియా స్వచిత్తానుసారంగా చేసింది కాదు అనే సంగతి ఇక్కడ మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేనండి. అంటే దేవుని చిత్తానుసారంగా మనం ఏది ఆసక్తితో మనం ప్రార్థన చేసినా అది సక్సెస్ అయింది. అంతేగాని అప్పుడెప్పుడో యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తాను సూర్యుడు ఆగిపోవాలంటే ఆగుతాడా? అప్పుడెప్పుడో మోషే కర్ర చూపించాడు, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది, ఇప్పుడు నేను కూడా ఎర్ర సముద్రానికి వెళ్ళి కర్ర చూపిస్తాను సముద్రం 2 పాయలంటే అవుద్దా? సముద్రం 2 పాయలు అవ్వడం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. సూర్యచంద్రులు ఆగిపోవడం అనేది అది దేవుని చిత్తంలో ఉంది. దేవుడు తలంచాడు అది జరగాలి అని. అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, కాబట్టి గమనించాలి. మరలా చదువుతున్నాను, ఎందుకంటే మరలా వచ్చిన వారు ఉన్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా. యాకోబు పత్రిక 8 గంటల లోపైనా దయచేసి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 8 గంటలకు నేను వాక్యాన్ని స్టార్ట్ చేస్తాను, 8:30కు ముగించేస్తాను. 8:30 నుంచి 9 గంటల వరకు మనం ప్రార్థన చేసుకుంటాం. ఇది ఇంకా ప్రతి శనివారం కూడా ఇది తప్పనిసరి పరిస్థితి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అండి మన వాక్య ధ్యానాంశం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ వర్షం కురవకుండా ఎందుకు ప్రార్థన చేశాడు ఏలియా అంటే దేవుడు చెప్పాడు కాబట్టి. అర్థమైందండి? దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. మీకు డౌట్ లేకుండా ఉండటం కోసం ఇస్తున్నాను రిఫరెన్స్లో. వాస్తవానికి ఇది చెప్పక్కర్లా, సందర్భ సహితమైంది కాదు అసలు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించింది. ఎవరు ప్రకటించారండి ఇక్కడ? దేవుడు ప్రకటించాడు. దేవుడు ప్రకటించిన ఆ మాట నెరవేర్చబడాలని ఏలియా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుడు కూడా వాక్యము ద్వారా దేవుడు కొన్ని వాగ్దానాలు మనకి ఇస్తాడు. వాక్యం మాట్లాడుతున్నప్పుడు దైవజనుల్లో నుంచి ఇవ్వచ్చు, మీరు తీసుకునే వాగ్దానం కావచ్చు, కళల్లో నుంచి దర్శనం ద్వారా దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం కావచ్చు. ఇదిగో నేను ఇది నీకు ఇస్తాను దేవుడు మనకి ఏదైనా దేవుడు వాగ్దానం ఇస్తే అది నెరవేర్చబడేంత వరకు ఆసక్తితో ప్రార్థన చేయాలి. మనకిష్టమైంది నెరవేర్చబడాలని ఆసక్తితో ప్రార్థన చేయకూడదండి. మన పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడాలని ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకి ఏది ఇష్టమో, మనకి ఏది మంచితో మనకంటే ఎక్కువ బాగుగా ఎరిగిన వారెవరో? దేవుడే. మనకు మంచిది కాదు దేవుడు ఎలా ఇస్తాడు చెప్పండి? మనకి మంచిది కానప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఈరోజు మన ప్రార్థన అంశం ఏంటంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. దేవుని మాట నెరవేరాలని అక్కడ ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. వర్షం పడదు అని దేవుడు ప్రకటించాడు కాబట్టి ఆ నోటి మాట నెరవేర్చబడే విధంగా ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. వర్షం పడలేదు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా దేవుని వాక్యం వచ్చింది. ఇప్పుడు చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం. 18వ అధ్యాయం 41వ వచనం. పిమ్మట ఏలియా
చూడండి 18వ మొదటి వచనం చదవమ్మా ముందు. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు అదిగో యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీగా. చాలండి. యాకోబు పత్రికలో చదవబడిన వాక్యం మనకి చదివితే ఏమర్థమవుతుంది? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పలేదు, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది అన్నట్టు కనబడుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ 2 రిఫరెన్స్లు చూస్తే ఏమర్థమవుతుంది? దేవుడు సెలవిచ్చిన మాట నెరవేరినట్లుగా ఆసక్తితో ప్రార్థన చేశాడు, వర్షింపలేదు. ఏలియా మరలా సెలవిచ్చాడు, దేవుడు మరలా సెలవిచ్చాడు, నేను వర్షాన్ని కురిపిపోవచ్చున్నాను, నువ్వు ఏలియాని వెళ్ళి ఆహాబుని వెళ్ళి దర్శించు. మరలా ఏలియా ప్రార్థన చేశాడు, దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్చబడాలి, వర్షం పడాలి, వర్షం పడాలి, వర్షం పడాలి. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ పనుడు ఉన్నాడు, వెళ్ళి చూడు ఏమైనా కనిపిస్తుందంటే ఏం కనిపించట్లా. మొదటిసారి, రెండోసారి, మూడోసారి, ఈ రిఫరెన్స్లన్నీ చదివితే టైం సరిపోదు కాబట్టి నేను చెప్పేస్తున్నానండి. 4వసారి, 5వసారి, 6వసారి ఏం కనబడట్లేదు గురువా. మరలా 7వసారి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఈసారి చూడంటే ఆ సముద్రంలో నుంచి ఇదిగో ఆకాశంలో ఒక చిన్న మనిషి చెయ్యంత మేఘం వస్తుంది గురువు గారంటే చాలు. 7 మార్లు ప్రార్థన చేశాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. 1 ప్రార్థన చేశాడు, ఛాయ కనబడలా, ఆపేశాడా. 2వసారి, 3వసారి, 4వసారి, 5వసారి ఆసక్తితో కూడిన ప్రార్థన ఉండేది. ఒకసారి చేసి ఏమంటే దేవుని కార్యం జరగలేదని ప్రార్థన మానేస్తాం మనం. 2 సార్లు చేసి దేవుని కార్యం జరగలేదని ఏం చేస్తాం? మానేస్తాం మనం. కానీ ఏలియా మేఘం కనబడేంత వరకు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఆసక్తితో కూడిన ప్రార్థన అంటే. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు చెప్పాడు, దేవుడు తన వాక్యం ద్వారా వాగ్దానాల రూపంలో ఎన్నో వాగ్దానాలు మనకిచ్చాడండి. ఆయన మోషే ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట, ఆయన సెలవిచ్చిన శుభవాగ్దానములలో ఏది తప్పిపోయినది కాదు అని ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూడొచ్చండి. అద్భుతమైన మాట. ఆయన సెలవిచ్చిన మాటలు ఏది తప్పిపోదండి. ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, అద్వితీయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను అంటాను, ముందు దేవుని వాక్యాన్ని పట్టుకుందాం. మనం దేవుని వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యం ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన? ఆసక్తితో ప్రార్థన. చూడండి, యోహాను గారు రాసిన పత్రికల్లో చక్కని మాట ఉంటుంది. యోహాను గారు రాసిన 3వ పత్రిక అనుకుంటా, కాదు, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనం ఏమి అడిగిననో ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదండి పరిస్థితి. ఆయన చిత్తానుసారంగా అడగటం మనం నేర్చుకోవాలి. మన ఇష్టాన్ని ప్రార్థనలో పెట్టేసి, ప్రభా ఇది నాకు ఇష్టం, నాకు ఇది కావాలంటే తప్పనిసరి అని మనం ప్రార్థన చేసి గోల చేసి ఏడ్చామనుకోండి, ఒకవేళ దేవుడు ఇచ్చినా అది మనకి శ్రేయస్కరం కాదు. పిల్లల ఏడుపు పడలేక కొన్నిసార్లు కొనిస్తూ ఉంటాం. ఏంటివి? ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్. ఏం చేస్తే వాళ్ళకి జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తాయి. అంతే, అదే పరిస్థితి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం అడగటం నేర్చుకోవాలి. చూడండి, ఆసక్తితో కూడిన ప్రార్థన. అసలు అక్కడ వర్షాన్ని నేను కురిపించనని దేవుడు ఎందుకు చెప్పాడు? మరలా దేవుడు ఎందుకు వర్షాన్ని కురిపించాడు? ఈ మాట చెప్పి నేను తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోతాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 21వ వచనం. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును. అవివేక జనము వలన వారికి కోపం పుట్టింది. ఇప్పుడు వాడు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించారు. అహాబు కాలంలో వర్షం పడదని యెహోవా ఎందుకు ఆజ్ఞాపించాడంటే, ఇప్పుడు చూడండి, ఈ చదివిన వాక్యానికి అనుగుణంగా రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం చదవండి. 16వ అధ్యాయము 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటే స్వల్ప సంగతి అనుకుని
అతడు అనగా అహాబు సిదోనీలకు రాజైన ఎద్బైల కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలు అనేది ఒక దేవత, బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించాను. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాను. 17వ అధ్యాయంలో ఏలీయాతో దేవుడు మాట్లాడాడు, 3 సంవత్సరాలు వర్షం పడదని చెప్పు అని. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయంలో ఎందుకు దేవుడికి కోపం వచ్చింది? దైవములు కాని వాటికి వాళ్ళు మ్రొక్కారు, వ్యర్థ ప్రవర్తన వలన దేవునికి కోపం పుట్టించారు. ఇక్కడ అహాబు కాలంలో వర్షం పడకుండా చేయడానికి గల కారణం ఏంటి? అహాబు మూర్ఖ ప్రవర్తన. అహాబు దేవతాస్తంభం నిలబెట్టాడు, అహాబుకు మందిరం కట్టించాడు, దేవాలయం కట్టించాడంట. ఎవరండి బయలుదేవత, ఎవరండి ఆషేరా దేవత అంటే పెళ్లి చేసుకున్నాడు కదండి యెజెబెలుతో పాటు తీసుకొచ్చింది అన్నమాట. 850 మంది ప్రవక్తలు తీసుకొచ్చింది, ఆ దేవతలను కూడా వెంట పెట్టుకొచ్చింది. తన భార్యకి తను అమ్మేసుకున్నాడు. యెహోవా దృష్టికి కీడు చేయ తను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడని వాక్యం చెప్తుంది. అహాబు చేసిన పాపాన్ని బట్టి, అంటే దైవములు కాని వాటికి వాళ్ళు మ్రొక్కారు కాబట్టి, మందిరాలు కట్టించారు కాబట్టి, స్తంభాలు నిలబెట్టించాడు కాబట్టి, అహాబు కాలంలో దేవుడైన యెహోవా ఏలియాకు ప్రత్యక్షమై వర్షం కురవదని చెప్పు. అది సబ్జెక్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఇప్పుడు అంశాధార ప్రసంగంలోకి వచ్చేస్తున్నా. వర్షం ఎందుకు కురవదని దేవుడు ఆజ్ఞాపించాడంటే, అది వర్షం కురవకపోతే పంటలు ఉంటాయండి, చెప్పాలి. పంటలు లేకపోతే మనకు ఆహారం ఉంటుందండి, అది మ్యాటరు. ప్రాణాధారముగు ఏమండి ఆహారం లేకుండా చేస్తాడు దేవుడు. మరి వీళ్ళకి మార్మోన్స్ వచ్చిందా దేవుడు మరలా దర్శించడానికి? రాలా. కానీ ఇశ్రాయేలీలలో శాశ్వం అనేది లేకుండా పోద్ది ఈ కరువు ఇలాగే ఉంటే అని మరలా దేవుడే కనికరించి వర్షాన్ని పంపిస్తానన్నాడు. కానీ వీళ్ళలో పశ్చాత్తాపం అనేది రాలా. అది విచిత్రం, అది దౌర్భాగ్యం అండి. ఆ శాశ్వం మిగలాలి అని దేవుడు కనికరించి మరలా జాలి చూపించి దేవుడు వర్షాన్ని కురిపింపడానికి సిద్ధపడ్డాడు తప్ప అహాబులో పశ్చాత్తాపం అనేది లేదు. కరువు వచ్చినా కూడా పశ్చాత్తాపం లేదు. చాలా మందిలో ఈరోజు అంతేనండి. కరువు వచ్చినా, అప్పులు వచ్చినా, రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా ఎందుకు వస్తున్నాయి? నేను దేవునికి విరోధమైన ఏదో పాపం చేశాను అందుకే వచ్చిందని ఆ పాపాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయట్లేదండి. అహాబులాగా చావడానికనే సిద్ధపడుతున్నారు కానీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయట్లా. కానీ దేవుడు మూర్ఖుడు కాదు కదండి, దేవుడు దయగలిగిన వాడు కదా. అది అందుకని మరలా వర్షాన్ని కురిపింపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు మన ప్రార్థనలో ఆసక్తి ఉందా? ఎన్నోసార్లు మీరు వాగ్దానం చదువుతున్నారు. నేను అంటాను ఇది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అండి, ఇది ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం అండి. చాలా మంది అంటారు, నేను అలా అన్నండి. అబ్రహామునందు మనం ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా అబ్రహాముకు మనం ఏమయ్యాం? పిల్లలమయ్యాం. మరి అబ్రహాము వాగ్దానం ఇస్సాకు స్వతంత్రించబడినప్పుడు, ఇస్సాకు వర్తించినప్పుడు మరి మనకు వర్తించదా? బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు మన కోసమే. నేను అంటాను నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయి, ప్రభువా ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తానని. ఈ 2025 అంతా కూడా మానక నువ్వు ప్రార్థన చేయి. ఏలియా 1, 2, 3, 4, 5, 6, 7 మేఘం కనిపించేంత వరకు, నేను అంటాను 7వ మేఘం కనబడిపోతే ఇంకా 7 సార్లు మోకాళ్ళు ప్రార్థన చేసేవాడు ఏలియా. ఆసక్తి ఏదండి ఈ రోజున? ఏయో విషయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారా తప్ప, పనికి మాలిన విషయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారా తప్ప, దేవుడు మనకిచ్చిన వాగ్దానం పట్ల, ఆయన వాగ్దానం నెరవేర్చడానికి ఇష్టడై ఉన్నాడు. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి నేను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ఎవరు కూడా ఆసక్తి కలిగి లేరు. ఆ వాగ్దానం తీసుకున్నాగా అయిపోయింది, అంతే అయిపోయింది. ఇక ప్రార్థన లేదేమీ లేదు. ప్రతిరోజు ఆ వాగ్దానం ఎత్తిపెట్టుకోవాలండి. ఏంటంటే ఈ రోజున మీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే టక్కుమని చెప్పగలిగిన వారు ఎవరు ఉన్నారా? ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నన్ను గణపరచువాని నేను నిజమే ప్రభువా, నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. నేను నిన్ను గణపరచాలయ్యా, మనుషులు గణపరచకూడదయ్యా, నేను గణపరచబడకూడదయ్యా, నీవే మహింపరచబడాలయ్యా, అనుదినం జ్ఞాపకం చేసుకుంటాను నేను. అలాగే మీరు తీసుకొని అవతల పడేయడం కాదు, కానీ ఆ వాగ్దానాన్ని చేతపుచ్చుకుని ప్రభువా ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం నెరవేరేంత వరకు నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా సమయం అయిపోయింది మొదటి మాటలోనే, ఇంకా నేను 15 నిమిషాలు అయిపోయింది. 15 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 12:5. ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంత అద్భుతం చేస్తాడో చూడండి. అపోస్తుల కార్యాలు 12:5. అపోస్తుల కార్యాలు 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను.
సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలండి, దేవునికి మహిమ కలుగునుగా. పేతురు ఎక్కడున్నాడండి ఇప్పుడు? చెరసాలలో. దైవజనుడు. చాలా మంది దైవజనులు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? నేను మాట అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు దైవజనులు సతీష్ అయ్య గారు కూడా శోధనలో ఉన్నారు. ఎక్కడున్నారు? శోధనలో. మనకి ఏదైనా వార్త వినబడినప్పుడు మనం ప్రార్థన చేసే వరకు ఉండాలి. నంబులూరులో కట్టబడిన మందిరం నిమిత్తం కొన్ని పుకార్లు వస్తున్నాయి. ఎంతవరకు పుకారో ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. ఒకవేళ వాస్తవం అయితే దైవజనులు పిలుపునిస్తారు. ఖచ్చితంగా మనం పాల్గొనాలి, మనం సహకరించాలి, మనం ప్రార్థించాలి. తోటి దైవజనుడు అవునంటారు కాదంటారా? ఎక్కడో జరిగిందిగా మనకు కాదులే అనుకుని మనం నోరు మూసి కూర్చుంటే ఏమైంది? రేపు అనే రోజున అది మన దాకా రాదా? చాప కింద నీరులాగా ఉంటుంది పరిస్థితి. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో అపోస్తులుల కాలంలో ఎలాగైతే శిష్యులను పట్టుకుని ఇప్పుడు పేతురు గారిని చెరసాలలో ఉంచారు, అంతకుముందు యాకోబుని శిరచ్ఛేదనం చేశారు. అంతకుముందే అపోస్తుల కార్యాలు 12వ మొదటి వచనాలు చదివితే యూదులకు ఇష్టమైన కార్యమని తలచి ఇక అలాంటి పనులే చేయడానికి చూస్తారంట హేరోదు. అక్కడ ఉన్నటువంటి అధికారి ఏం చేస్తారంటే, ప్రజలకు ఏదైతే ఇష్టమో అది చేస్తే ప్రజలు మన తట్టు తిరుగుతారు. ఇది ఒక రాజకీయం. అర్థమవుతుందండి? ఇది ఒక రాజకీయం. అంటే ప్రజలు ఏదైతే ఇష్టపడతారో, ప్రజలు ఎవరైతే మొగ్గు చూపిస్తున్నారో వాళ్ళ కోసం దైవికమైనటువంటి వ్యక్తుల్ని వాళ్ళు హింసించడానికి వెనకాడలేదు, చంపడానికి వెనకాడలేదు. రేపటిదన్నా మందిరాల జోలికి రారని గ్యారెంటీ లేదు. నాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు చేసే అద్భుతం కావాలి కానీ దేవుడు వద్దు. ఏమండి? దేవుడు చేసే అద్భుతం కావాలి కానీ దేవుడు వద్దు. ఈ మధ్యకాలంలో బుధవారమో గురువారమో ఉదయకాలం ముందు సెంటర్కి వెళ్ళాను. మా చెల్లోళ్ళు భీమవరం డిఎన్ఆర్ కాలేజీకి వెళ్తున్నారు. వాళ్ళకి సీటీ ఇచ్చి అల్లూరు రామకృష్ణరాజు గారి హాస్పిటల్లో సీటీ లైన్లో పెట్టమని వాళ్ళకి ఇద్దామని వెళ్ళా. మా బాప్ప అక్కడ ఉంది. మా అమ్మమ్మ గారి చెల్లెలు ఎంకమ్మ పేరు. మా బాప్ప వచ్చి పలకరించింది. నాన్న ఎలా ఉన్నావు? బాగున్నాను బాప్ప. ఏంది అందాక వెళ్తున్నావు? పెదమేర వెళ్తున్నాను నాన్న. దేనికి? ప్రార్థనకి. ప్రార్థన ఏంటి? అదేనయ్యా ఇసాక్ గారని అదే అద్భుతాలు జరుగుతాయి కదా. నేనేమనాలి? సరే మంచిదే అన్న. ఎప్పుడు నేనేమవుతానంటే మనవణ్ణి అవుతున్నా ఒక వరుస. అంతేనండి, మనవణ్ణేనా? ఇక చైతన్యపురం నుంచి కోరుకోలు ఎన్నికితే ఎంత దూరం? 5 కిలోమీటర్లు అండి. తార రోడ్డు కూడా వేశారు. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు. ఏనాడైనా ఊళ్ళో మందిరం పోనీ ఇక్కడ దాకా కాదండి, చైతన్యపురం ఊళ్ళో వాళ్ళ ఇంటి పక్కనే చర్చ్ ఉంది. చర్చికి వెళ్ళింది ఎప్పుడన్నా? వెళ్ళలా. ప్రతి వారం వెళ్తుందా? వెళ్ళదు. నేను ఒకటే అన్నా, బాపా నువ్వు చేసేది ఎలా ఉందంటే ఒక సింపుల్ లాజిక్లో చెప్తాను. ఈ రోజున బిడ్డలకి తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు కావాలి కానీ తల్లిదండ్రులు వద్దు. నిజమే, అలాగే ఉన్నాను నాన్న. మరి నువ్వు చేసేది ఏంటి బాపా? నీకు దేవుడు చేసే అద్భుతాలు కానీ కావాలి కానీ దేవుడు వద్దా? ఏదో ఒకసారి ఇల్లు వచ్చేది సరిపోద్దా మొక్కుబడిగా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళొద్దా? ఎవరు చెప్పారు నీకు ఈ ఆలోచన? వెళ్తే వెళ్ళు, నేను నిన్ను వద్దంట్లా, నిన్ను అభ్యంతరపడట్లా, నిన్ను ఆటంకపరచట్లా. నీ విశ్వాసం నీదే. కొందరికి స్వస్థత పరిచే వారం ఇచ్చాడండి దేవుడు. నిజమే, ఇస్సాకయ్య గారికి స్వస్థత పరిచే వారం ఇచ్చాడు దేవుడు. వెళ్తున్నావు, స్వస్థత పొందుకుంటున్నావు. అప్పుడు ఒక స్టోరీ చెప్పాను. బైబిల్లో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు బాప. 10 మంది యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. 10 మంది పెదమేరమే చెప్పాను. ఇప్పుడు కాళ్ళన్నానా? సరే, పెదమేరం. ఇప్పుడు ఏం చెప్పానంటే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారమ్మా. ఏసై దగ్గరికి వెళ్ళారు. ఏసై ఏమన్నారంటే యాజకుని కనబరుచుకోమన్నారు. వెళ్తూ ఉంటే మార్గంలోనే 10 మంది స్వస్థత పొందారు. తిరిగి ఒక్కడే వచ్చాడు అని అన్నారు. మరి మిగతా 9 మంది లోకంలో కలిసిపోయారు. మరి అద్భుతాల వెంట వెళ్ళే వాళ్ళందరి పరిస్థితి అదేనమ్మా. మనం వెళ్ళాల్సింది, మన దేవుని నమ్ముకోవాల్సింది పరలోకానికి చేరుస్తాడని, పాపం శాపం నుంచి విడిపిస్తాడని, స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాల కోసం కాదు. దేవుని దగ్గరికి వస్తే అద్భుతం చేస్తాడు. అద్భుతం కోసమే దేవుని దగ్గరికి వెళ్ళొద్దు. దేవుని దగ్గరికి వస్తే స్వస్థపరుస్తాడు. స్వస్థత కోసమే వెళ్ళొద్దు అని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంతే కదండి. ఇప్పుడు ఈ రోజున రోగం పోద్ది, మళ్ళీ రోగం రాదా? బతుకున్నంత వరకు వస్తాయండి. రోగాల కోసం ఎందుకండి దేవుని నమ్ముకోవటం? నాకు అర్థం కాదు. రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళినా తగ్గుద్ది. రోగం వస్తే కామన్గా వెళ్ళాల్సింది ఎక్కడికంటే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా అలాంటప్పుడు డాక్టర్లు ఎందుకు, మెడిసిన్ ఎందుకు? ఏమ్మా చెల్లెమ్మ కూడా చక్కగా చక్కగా చదివింది కదా. మరి ఎందుకు ఇంకా మెడిసిన్ ఎందుకు? ఇంకా ఇవన్నీ
కొంతమందికి మొండి విశ్వాసం ఉంటుంది, చేస్తే మనం దాని జోలికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఇప్పుడు కూడా ఈ రాబోతున్న రోజులు కూడా అలాంటి రోజులు రాబోతున్నాయండి. చాలా హింసాత్మకమైన పరిస్థితులు రాబోతున్నాయి. యాకోబుని పట్టి చెరసాలలో వేశారు, పేతురు కూడా చంపడానికి చూశారు, కానీ అక్కడ దైవజనుని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు సంఘం. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలి. రాబోతున్నటువంటి భయంకరమైన దుర్గుణాలు, భయంకరమైన దుర్దినాలు, భయంకరమైన వ్యతిరేకత నుంచి మనం కాపాడబడాలంటే, దేవుని సంరక్షణ మనకు కలగాలంటే, మనం తప్పించబడాలి, సంరక్షించబడాలంటే ఇప్పుడు మనం ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇల్లు కట్టుకోవడం కోసం కాదు, లేకపోతే వాటి కోసం వీటి కోసం కాదు. రాబోతున్న క్రైస్తవ వ్యతిరేకతల్ని మనం పోరాడి జయించాలంటే మనం ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలి. ఇక్కడ సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయగా పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు. దేవుడు తన దూతను పంపించి ఆశ్చర్యకరమైన రీతిలో పేతుని విడిపించాడు. ఈ రోజున ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే ఇక్కట్లో ఉన్నారో, నేను అంటున్న మాట, మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఆసక్తితో కూడిన ప్రార్థన చేయండి. మీరు విడిపించబడేంత వరకు నమ్మకంగా, విశ్వాసంతో పట్టు వదలక ఏలియా ప్రార్థించినట్లుగా పట్టుదల కలిగిన ప్రార్థన చేయగలిగినట్లయితే మనం కూడా అద్భుతాన్ని చూడగలుగుతాం. రోమపత్రిక 12:11 చూడండి. రోమపత్రిక 12:11 టైం అవుతుంది, ముగిస్తాను. రోమపత్రిక 12:11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నా వెనకాల చెప్పండి, ఆసక్తి విషయంలో, అందరూ చెప్పట్ల, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. మన ఆత్మలో ఏముండాలి చెప్పండి? తీవ్రత ఉండాలి. ఏముండాలి? మాంద్యము అంటే సోమరిపోతనం. రేపు చెప్తాను సోమరితనం గురించి, నిద్రపోతనం గురించి. మాంద్యము, నేను నోటి మాంద్యం గలవాణ్ణి అన్నాడు చూడండి, అంటే సరిగ్గా మాట్లాడలేకపోవటం. ఆసక్తి విషయంలో మాంద్యం అంటే ఆసక్తి విషయంలో సరైనటువంటి దృష్టి లేకపోవటం అన్నమాట. ఆసక్తి విషయంలో ఇప్పుడు పొద్దున్నే మన కడుపులో మంట, ఈ కడుపులో మంట తీరటం కోసం ఎక్కడ మంటేస్తాం? పొయ్యిలో మంటేస్తాం. పొయ్యిలో అంటే కుండ కింద మంట పెట్టి కుండలో నీళ్ళు వేసి ఎసరులో బియ్యం వేస్తాం. ఆ ఎసరులో వేసిన బియ్యం అన్నం అవ్వాలంటే కింద ఏముండాలి? బియ్యం అన్నంగా మారాలంటే అక్కడ ఏముండాలి? కింద మంట చల్లారిపోతే వేసిన బియ్యం వేసినట్టుగానే అది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మొద్దుకర్ర ఒకటి ఉంది, పచ్చికర్ర పొయ్యిలో పెట్టారు. ఎండికర్ర ఒకటి ఉంది. ఎండికర్ర ఏమైద్ది? పచ్చికర్ర ఏమైద్ది? ఇది ఉండిపోద్ది. ఎండికర్ర దానంతటా అదే కదులుద్ది, కాలుతా ఉంటుంది కాబట్టి కదులుద్ది. దీనికి మొద్దు కర్ర కదా, చలనం ఉండదు, కాలదు కదా, అలా పడి ఉంటుంది. మనం కాలే కట్టిగా ఉండాలి, కాల్చబడని పచ్చి కట్టిగా మనం ఉండటానికి వీలు. అక్కడ తీవ్రత ఉంటేనే ఆ పైన కుండలో ఉన్న బియ్యం అన్నం అవుతుంది. ఇప్పుడు శీతాకాలం అండి, పొద్దున్నే లేచి బైక్ స్టార్ట్ చేస్తాం, అయిద్దా? రెండుసారి, మూడోసారి, అలా 4-5 సార్లు కొట్టగా ఇంజిన్ వీటికి అప్పుడు ఏమైద్ది? అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఒకప్పుడు ఆటో తోలేవాళ్ళం కదా, తలక ప్రాంతం తోక్క వచ్చేది, మామూలు కాదు. తాడేసి సెల్ఫ్ లేకపోతే సెల్ఫ్ కూడా అయ్యేది కాదు, తాడేసి అయ్యేది కాదు. తాడే ఇక గుండె నొప్పి వచ్చేసేది, తాళ్ళు లాగలేక, ఆటో సెల్ఫ్ అవడానికి తాళ్ళు లాగలేక చేతులు మంటలెక్కిపోయి చిరాకు వచ్చేసేది. అంటే ఇంజిన్ చల్లారిపోతే స్టార్ట్ అవ్వదు, బండి చల్లారిపోతే స్టార్ట్ అవ్వదు, అంటే పని అవ్వదు. అక్కడ మనం ముందుకు వెళ్ళలేం. మన ఆత్మలో తీవ్రత లేకపోతే కూడా మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆసక్తి విషయంలో మాంద్యం ఉండకూడదండి, ఆత్మలో తీవ్రత ఉండాలి. తీవ్రత ఉంటేనే కానీ పనులు జరగవు. అలాగే మన ఆత్మ తీవ్రత ఉంటేనే కానీ ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు కూడా జరగవనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమందికి ఆసక్తి ఉంటుందండి, దేని విషయం ఉంటే చెప్పగలరా? రాసుకొని చదవద్దు. సామెతల గ్రంథం 20:13 రేపు అంశం ఇది. నిద్ర యందు ఆసక్తి విడుము అని ఉంటుంది. లేమికి భయపడి దేని యందు ఆసక్తి విడవాలంట? నిద్ర యందు ఆసక్తి విడుము. చాలా మందికి నిద్రపోవటం అంటే భలే ఆసక్తి, ఎంత ఆసక్తో. అందుకనే యేసుప్రభువు వారు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. సరే, తర్వాత మాట చూడండి, అపొస్తలుల కార్యాలు 17:11 ఆసక్తితో మనం ఏం చేయాలి? నెంబర్ 1 ప్రార్థన చేయాలి. నెంబర్ 2 అపొస్తలుల కార్యాలు 17:11 మీరు గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి చాలండి. తెస్సలోనిక వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఏం చేశారంట? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారంట. నాన్న రేపు పొద్దున్న బైబిల్ పట్టరాను, ఫోన్ పట్టడానికి లేదు,
అర్థమవుతుందా? మరి ఫోన్లో బైబిల్ చూస్తున్నావా, ఫోన్ చూస్తున్నావా నాకు తెలియట్లేదు. మరి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించే వాళ్ళు కావాలి ఈ రోజున. ఇప్పుడు మనందరికీ తెలుసండి, నేలల ఉపమానం: త్రోవ పక్క నేల, రాతి నేల, ముండ్లపొద నేల, మంచి నేల. త్రోవ పక్క నేల గట్టిగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా? గట్టిగా ఉంటుంది. అంటే హృదయ కాఠిన్యతకి సాదృశ్యం, ఫరోకి సాదృశ్యం. త్రోవ పక్క పడిన విత్తనం ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. ఆకాశ పక్షులు అటు ఇటు తిరుగుతాయి. అటు ఇటు తిరిగేవాడు ఎవడో? సాతాను. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో కనబడతాడు కదా, అటు ఇటు తిరుగుతూ వచ్చానంటే. అటు ఇటు తిరుగుతున్న సాతాను నీ హృదయం అనే నేలలో, పంటలో వాక్యం అనే విత్తనం ఫలించకుండా తీసుకుని వెళ్ళిపోతాడు. వాడు బుట్టలు వేసుకుని వెళ్ళిపోతాయి. ఇది త్రోపక్క నేలకు సంబంధించిన వివరణ. అలాగే రాతి నేలలో పడిందంట ఒక విత్తనం. అక్కడ మన్ను లోతుగా లేనందున లోపల రాళ్ళు ఉన్నాయంట. అందుకని మన్ను లోతుగా లేనందున ఆ మొక్క వచ్చింది కానీ వేరు వెళ్ళింది కానీ వేరు తన్నేసి ఆ మొక్క చచ్చిపోయారు. సూర్యుడు వచ్చాడు అంటే శ్రమ వచ్చేసరికి వాళ్ళు ఏమైపోతారంటే వెనుదిరిగిపోతారు. చాలా మంది వాక్యాన్ని విని చాలా బాగుంది అంటారు, చాలా బాగుంది అంటారు, వాక్యానికి ఇష్టపడతారు, సంతోషిస్తారు. కానీ కొన్ని శ్రమలు రాగానే తొలగిపోతారు. ఇది రాతి నేల. ముండ్ల పొద నేల అంటే ఏంటి? ముండ్ల పొదల నేలలో విత్తబడిన విత్తనం మొక్క వచ్చిందండి. మొక్క పెరిగి పెద్ద అయింది ఏమండి, కానీ ముళ్ళులు ఏం చేస్తున్నాయి? ఆ మొక్కను అణిచేస్తున్నాయి, చచ్చిపోతుంది. ఉపయోగం ఏముంది? ఏంటా ముళ్ళు? ఐహిక విచారం, ధనమోసం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. అంటే చాలా మంది వాక్యం అనే విత్తనం హృదయంలో పడుతుంది కానీ త్రోపక్క నేలగా ఉంటున్నారు, రాతి నేలగా ఉంటున్నారు, ముండ్ల పొద నేలగా ఉంటున్నారు. కానీ అంగీకరించే వాళ్ళకు ఉండాలి ఆసక్తితో. అంటే మంచి నేల అనుభవాన్ని కలిగి ఉండాలి. మంచి నేలను పడిందండి విత్తనం, అదేమైంది? 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతులుగాను ఫలించింది. మీరు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరిస్తే మీరు 100 అంతులుగా ఫలం పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగా. రెండో మాట అయిపోయింది. ఒకటి, ఆసక్తితో ఏం చేయాలి? 2, ఆసక్తితో ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించాలి. మూడో మాట చూడండి, ప్రకటన గ్రంథం 3:19. తర్వాత ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3:19. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. దేవునికి స్తోత్రం. మనకు కావాల్సిన సబ్జెక్ట్ వచ్చాక ఇక స్టాప్. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, మూడో మాట ఏంటో? ఆసక్తి కలిగి మనం ఏం చేయాలి చెప్పండి? అది ప్రార్థన చేయాలి, వాక్యాన్ని అంగీకరించాలి. 3, ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఏంటంటే ఇక్కడ ప్రకటన గ్రంథం, ఇక్కడ లవోదికే సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. చల్లగా ఉన్నారంట, వెచ్చగా ఉన్నారంట, నులివెచ్చగా ఉన్నారంట. క్షమించాలి, చల్లగానైనను లేరు, వెచ్చగానైనను లేరు. అంటే కొంత లోకంలో, కొంత సంఘంలో, కొంత దైవికంగా, కొంత లోక సంబంధంగా, లోక ఆచారాలతో. అది దేవునికి ప్రీతికరం కానీ ఉంటే పూర్తిగా దేవునిలోనైనా ఉండు, లేకపోతే లోకంలో ఉండు అని నేను చెప్పడానికి నేను సరిపోను. కానీ దేవునికి వాక్యం చెప్తుంది, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా అంటే ఇటు దైవికమైన కార్యాల్లో పాల్గొంటాను, అటు లోక సంబంధమైన వ్యర్థమైన కార్యక్రమాల్లో పాల్గొంటాను, లోక సంబంధమైన ఆచారాలు పాటిస్తాను, లోక సంబంధంగా ఉంటాను అంటే అది నులివెచ్చని స్థితి. దేవుడు అంటాడు, నులివెచ్చగా ఉంటే నా నోట నుంచి ఉమ్మివేసి నిన్ను ఉమ్మివేయడం అంటే విసర్జింపబడిన దాంతో సమానం. అది ఉమ్మివేయడం అంటే అది అసహ్యమైనటువంటి కార్యం. నచ్చని వాళ్ళని చూస్తే మనకు కూడా వస్తుంది కదా, చిచ్చి అని ఉమ్మేస్తాం కదా. దేవుడు కూడా అంతే, ఉమ్మేస్తాడంట. ఆయనకి వాళ్ళు నరకానికి అర్హులు అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. మూడో మాట అయిపోయింది, ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఇప్పుడు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా మారు మనసు పొందని వాళ్ళు ఉంటే దయచేసి మారు మనసు పొందండి. మారు మనసు పొందు అనేది దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం, దేవుని యొక్క ప్రేరేపణ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రోమపత్రిక 14:19 ఆఖరి మాట చెప్పి ముగిస్తాను, 2 నిమిషాలు. రోమపత్రిక 14:19. ఆసక్తితో మనం ఏం చేయాలి కాబట్టి చదవండమ్మా. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలగజే వాటినే ఆసక్తితో అనుసరింతుము. చాలండి. సమాధానం నెంబర్ 1. నెంబర్ 2, క్షేమాభివృద్ధి కలుగజే వాటినే ఆసక్తితో అనుసరింతుము. అనుసరింతుము అంటే వెంటాడుము అని అర్థం. కింద పుట్టినోట్లో ఉందో చూడండి అర్థం, వెంటాడుదుము. వెంటాడాలి మనం. దేన్ని వెంటాడాలి? దేన్ని అనుసరించాలి? క్షేమాభివృద్ధిని కలగజేసే వాటిని. ఇక్కడ సమాధానం అనే మాట ఉంది. నెంబర్ 1, ఆసక్తి కలిగి ఉండాలంట సమాధానం కోసం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు. సమాధానం, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై అనే మాట కూడా దేవునికి వాక్యం చెప్తుంది.
సమాధానం కలిగి ఉండాలి. సమాధానము కలుగుట విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇదిగో వీలైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానమును వెదికి వెంటాడుమని వాక్యం చెప్తుంది. ఎవరితో కూడా మనకి కోపోద్రేకాలు ఉండడానికి వీల్లేదు. ఎవరితో కూడా మనం శత్రుత్వ భావాలు కలిగి ఉండడానికి వీల్లేదు. దైవికమైనటువంటి కోణంలో దేన మనసు కలిగి, సాత్వికము కలిగి, ప్రేమ కలిగి మనం వెళ్ళిపోవాలి. ఏమండి, సమాధానము కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండట్లో ఆసక్తి ఉండాలి. నేను వాడిస్తే తీసుకొని నేను వాడి ముఖం చూసేదేంటి, వాడి మాట వినేదేంటి, ఇలాంటి విషయాలు క్రైస్తవులుగా, ఆత్మీయులుగా మన దగ్గర పనిచేయకూడదు. మనకు నచ్చని వాళ్ళే మన ముందుకు వచ్చిన మనం తలలోంచి మనం శిరసామించి లోబడి వెళ్ళాలి తప్ప మనం ముఖ కవలకలు కూడా మనం మార్చడానికి వీలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సమాధాన విషయంలో ఆసక్తి ఉండాలి. తర్వాత ఇక్కడ క్షేమాభివృద్ధిని కలగజేయ వాటినే. ఏంటి క్షేమాభివృద్ధిని కలగజేయదు చెప్పండి? క్షేమాభివృద్ధిని కలగజేసేది ఒకే ఒకటి ఉంది. సంఘమైనా, కుటుంబమైనా, ఏదైనా కానీ ఏంటమ్మా? ప్రేమ. చెప్పిన వారిని దేవుడు దీవించునుగా. ప్రేమే. ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లు క్రీస్తు శరీరం అనగా, క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘం. క్రీస్తు శరీరం అంటే సంఘం. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుము అని వాక్యం చెప్తారు. క్షేమాభివృద్ధిని కలగజేసేది ఏంటంటే ప్రేమ. అందుకనే సర్వోత్తమమైన మార్గము మీకు తెలియజేస్తున్నానని పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తున్నారు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది సర్వోత్తమమైన మార్గం. చూడండి, సర్వోన్నతమైన మొదటి కొరింథీ 12 ఆఖరి వచనం. ఇప్పుడు ఇంతకుముందు నేను చదివాను, శ్రేష్టమైన వాటిని మనం అనుసరించాలి అని. చూడండి, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నాను. ఏంటంటే ప్రేమ. కింద దాన్ని స్టార్ట్ చేశారు ప్రేమ గురించి. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. శ్రేష్టమైనది ప్రేమ. ఏమండి? విశ్వాసం, ప్రేమ, సమాధానం, ఇంకొకటి ఉంటుంది. ఈ మూడు నిలుచునని మరొక రిఫరెన్స్ లో ఉంటుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనం ప్రకారం 14వ వచనం మొదటి వచనం కూడా చదువు. 14వ మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఇప్పుడు ప్రేమ కలిగి ఉండటానికి మనం ఏం చేయాలండి? ప్రయాసపడాలి. అంటే ఆసక్తి చూపించాలి. ప్రేమను చూపించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉందా లేదా, మనం ప్రేమ కలిగి ఉన్నామా లేదా అనే విషయాలు ఎక్కడ చూస్తే తెలిసిపోద్దంటే మొదటి కొరింథీ 13వ అధ్యాయం 4 నుంచి చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నింటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. దేవుని స్తోత్రం చెప్పండి. నీ భర్తను నువ్వు ఓర్చుకుంటున్నావంటే ప్రేమ. ఓర్చుకుంటలేదంటే ప్రేమ తగ్గిపోయింది. ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, సంగమా అన్ని బాగున్నాయి, నీ క్రియలు బాగున్నాయి, నీ సహనం బాగుంది, నీ ఓర్పు బాగుంది, కానీ నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. ఏంటో తప్పు? ప్రేమ విషయంలో తప్పిపోయావు. మొదట ఉండిన ప్రేమ లేదు. ప్రేమ ఉంది, మొదట ఉండిన ప్రేమ లేదంట. అంటే పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ పెళ్ళైన 10 సంవత్సరాలకు ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు అంటాడు అదే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనం ప్రేమించాలి. ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదంట. ప్రేమ ఉప్పొంగదంట. ప్రేమ అమర్యాదగా, చాలా మంది అమర్యాదగా మాట్లాడతారు. అమర్యాద ఏమంటే, భర్త అంటే మర్యాద ఉండదు, అత్త అంటే మర్యాద ఉండదు, అన్నంటే మర్యాద ఉండదు, ఏమంటే తండ్రి అంటే మర్యాద ఉండదు. ఇలా ఎవరైనా మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారంటే అక్కడ ప్రేమ లేదని అర్థం. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నెంబర్ 1 ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. నెంబర్ 2 ఆసక్తి కలిగి వాక్యాన్ని అంగీకరించండి. నెంబర్ 3 ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. నెంబర్ 4 ఆసక్తి కలిగి సమాధానమును వెంటాడండి. ఆసక్తి కలిగి ప్రేమను కలిగి ఉండండి. ఆఖరి మాట చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:13. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:13. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:13. 3:13 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 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:13.
లేదండి మీ బైబిల్లో ఉందా? కొన్ని నేను చదువుతానండి. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడో. దేవునికి స్తోత్రం. ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలంట? మంచి విషయములో ఆసక్తి గలవారమైతే మీకు అసలు మనకు హాని చేసేవాడు ఎవడో చెప్పండి. తెల్లారులు ఇస్తే మనం మంచిగా చేస్తున్నామండి. ఎక్కడో అరాకొర దానియేలు మీద పన్నీరు చూడండి అలాంటి వాళ్ళు ఉంటే తప్ప ఎవరైనా మనకు హాని చేస్తారంటే? మరి తెల్లారులు అయితే నలుగురి కోసం నలుగురికి 4 మంచి మాటలు చెప్పేవాడురా, నలుగురికి మంచి చేసేవాడురా, వాడికి కీడు చేయడం ఏంటో అనుకుంటారు కదా ఎవరైనా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నెంబర్ 4, 5 మంచి విషయములు చేయటం ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే ధర్మకార్యాలు, పేదవాళ్ళకి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం, వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వటం, దప్పికొన్న వారికి దాహం ఇవ్వటం. ఏమండి మన దగ్గర ఏవైనా 2 ఉంటే ఏమీ లేని వాడికి 1 ఇవ్వటం, ఇది మంచి పని. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి సంఖ్యాకాండం 25:13 ఆఖరి మాట ఇంకా మీరు చెప్పమన్నా చెప్పను. సంఖ్యాకాండం 25:13 సంఖ్యాకాండం 25:13 ఏలయనగా అతడు దేవుని విషయమందు ఆసక్తి గలవాడే ఇజ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసును. ఎవరితను? ఫినిహాస్. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఫినిహాస్ చెప్తాను వినండి. సందర్భం ఏంటంటే ఇజ్రాయేలు ప్రయాణంలో ఉన్నారు కదా. ఇప్పుడు బిలాము నోరెత్తుతుంటే శపిస్తుంటే ఆ శాపం ఏమైపోతుంది? దీవెనిగా మారిపోతుంది. అప్పుడు బిలాము బాలాకి ఒక ఐడియా ఇచ్చాడు. ఒక తిరణం పెట్టు, ఒక పండగ ఏర్పాటు చేయి, ఆ పండగకి ఇజ్రాయేల్ పిలు, ఆ పండగ వాళ్ళకి భోజనం పెట్టు అని. దేవుడికి నచ్చనివి ఈ పనులు, ఈ 2 చేస్తే ఆటోమేటిక్ గా దేవుని ఉగ్రత వచ్చేద్దే అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు బిలాం. ప్రవక్త అయ్యుండి సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బిలాం ఏం చేశాడు? తిరణాలు ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడు? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తిరణాలు ఏర్పాటు చేశాడు, పండుగ ఏర్పాటు చేశాడు. ఇజ్రాయేలీలు ఏం చేశారు తెలుసా? వాటికి ధూపం వేసి వాటికి బలిచ్చిన వాటిని తిని మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు. దేవుని ఉగ్రత వచ్చింది, తెగులు వచ్చింది, అనేక మంది చచ్చిపోయారు, కొన్ని వేల మంది చచ్చిపోయారు. అప్పుడు ఫినెహాస్ ఏం చేశాడంటే మోషే ఎదుటను అహరోను ఎదుటను ప్రత్యక్షపు గుడారం ఎదుటను ఏమండి కొజ్బీ అనే స్త్రీ మరొక వ్యక్తి ఇద్దరు కలిసి భయం భక్తి లేకుండా చూడండి వాళ్ళ ముందెళ్ళి గుడారంలోకి వెళ్ళి పాపం చేస్తుంటే తట్టుకోలేకపోయాడంటే అక్కడ ఉన్నటువంటి ఫినెహాస్ అనే యవ్వనస్తుడు ఏం చేశాడు తెలుసండి? పెద్ద బల్లి ఒకటి తీసుకుని వెళ్ళి ఆ గుడారంలోకి వెళ్ళి పైనుంచి పొడిస్తే కిందకి దిగొచ్చిందంట, ఒక్క దెబ్బకి చచ్చిపోయారంట. అది నేను వారవలేనిది ఫినెహాసు వారవలేకపోవటం వలన ఇదిగో ఫినెహాసుని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఫినెహాసు ఇక్కడ ఎన్నిక చేయబడ్డాడు, ఫినెహాసు దేవుని దృష్టికి రాబడ్డాడు, ఫినెహాసు దేవుని దృష్టికి రాబడ్డాడు, ఎన్నిక చేయబడ్డాడు. కారణం ఏలయనగా అతడు ఆసక్తి చూపించాడంట. దేని విషయంలో? మంచి విషయంలో, దేవుని విషయంలో ఆసక్తి చూపించాడంట. పాపాన్ని పరిహరించట్లో మీరు ఆసక్తి కలిగి ఉన్నారా? పాపాన్ని చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారా? ఏమండి చాలా మంది పాపం చేయడానికి ఆసక్తి చూపిస్తారు, ఇక్కడ పాపాన్ని పరిహరించుటలో ఆసక్తి చూపించాడు ఫినెహాస్. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి చెప్పిన వాటిని జ్ఞాపకం చేసి ముగిస్తాను. నెంబర్ 1 ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. నెంబర్ 2 ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలి. నెంబర్ 3 ఆసక్తి కలిగి మారుమనసు పొందాలి. నెంబర్ 4 ఆసక్తి కలిగి సమాధానాన్ని వెంటాడాలి. నెంబర్ 5 ఆసక్తి కలిగి ప్రేమను చూపిట్లో ఆసక్తి కలిగి ఉండాలి. నెంబర్ 6 ఆఖరి మాట మంచి విషయములు యందు ఆసక్తి. ఏంటండి మంచి విషయం అంటే? దేవుని విషయంలో ఆసక్తి, పాపాన్ని పరిహరించుట్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఫినెహాసు లాగా జీవించాలి. నేటి కాలం ముందు ఫినెహాసులు లేవాలి. అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసి మీకే అవకాశం ఇస్తాను, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సంఘం అందరూ కలిసి ప్రార్థించారంట అత్యాసక్తితో. మరలా వచ్చే వారం ఒకళ్ళు ప్రార్థన చేస్తే అందరూ ఏకీవించడం అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఈరోజు ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు, సంఘం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది 9 అవడానికి. 15 నిమిషాలు కూడా నమ్మకంగా ప్రార్థన చేద్దాం. నేను కొన్ని విషయాలు కూడా చెప్పుకుంటా వస్తాను. వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ఇంతవరకు చెప్పబడిన మాటలు నామా హృదయాల్లో నీరు కట్టి ఫలించబడినట్లుగా సహాయం చేయండి. ఆసక్తి కలిగి ప్రార్థించే వారు ఉంటాన్ని సహాయం చేయండి. ఆసక్తి కలిగి వాక్యాన్ని అంగీకరించే వారు ఉంటాన్ని సహాయం చేయండి. ప్రేమ కలిగి ఉండట్లో, సమాధానం అనేది వెంటాడట్లో, మంచి విషయములు చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండటానికి సహాయం చేయండి.
నేటి దినం ఈ వాక్యము చేత నాతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ వాక్యము చేత నన్ను బలపరిచినందుకు వందనాలు. అలాగే ఈ సమయంలో మేమందరూ కూడా కలిసి ఆనాడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయగా అయా పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు. ఈ రోజున మేము సంఘమందరూ కూడా కలిసి ప్రార్థన చేయబోతున్నాం. ఎందుకంటే రానున్న దినాలు బహుభయంకరమైన దుర్దినాలు గనక, క్రైస్తవ వ్యతిరేకమైన పరిస్థితులు మేము ఎదుర్కొనవలసినది ఉన్నది గనక వాటి విషయం మేము ప్రార్థన చేయుచుండగా మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.